నమస్తే, జర్నలిస్ట్ టీవీకి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత వెనుకబడినట్లు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురామరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లక్షలాది కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు వలన ఏటా 3,500 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. సన్నబియ్యం పథకం కాంగ్రెస్ పరిపాలనలో అద్భుతమైన పథకం అన్నారు. అయినా ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోతున్నామని తెలిపారు. వివిధ సమస్యలను పార్లమెంట్ లో లేవనెత్తినట్లు తెలిపారు. కొత్తగూడెం ఎయిర్పోర్ట్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందన్నారు. తాను పార్లమెంట్ సభ్యునిగా కేంద్రంలో అధికారులతో మాట్లాడి ఎయిర్పోర్టు ఫిజిబిలిటీలో తలెత్తిన సమస్య పరిష్కారం కోసం కృషి చేసినట్లు వివరించారు. జిల్లా కేంద్రంలో ఆసుపత్రి లేకపోవడం వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించినట్లు వివరించారు. పాటపల్లి మిర్యాలగూడెం రైల్వే లైన్ నిర్మాణాన్ని పూర్తిగా అడ్డుకున్నట్లు తెలిపారు. విలువైన భూముల నుంచి రైల్వే లైన్లు వెళ్లకుండా ప్రత్యామ్నాయంగా డోర్నకల్ నియోజకవర్గం గుండా వెళ్లేలా రైల్వే శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. తాను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వాదినని, జిల్లాలో ఎవరితోనూ విభేదాలు లేవని అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం తందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. భూభారతి చట్టం వలన రైతులకు ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలిపారు. ఖమ్మం జిల్లా మీడియా సహకారం మరవలేనిదని, నిత్యం ప్రజలకు మీడియాకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. 2024లో అది నాకు అప్పుడు టికెట్ వచ్చింది. దానికి రాహుల్ గాంధీ గారికి మరియు మన ముగ్గురు మంత్రులకు ధన్యవాదాలు తెలుపుకోవాలి. నేను మీ సహకారంతో, అంటే దీంట్లో ప్రెస్ పాత్ర చాలా ఉంది, మీ సహకారంతో పెద్ద మెజారిటీతో గెలిచాను అనమాట. దానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరికీ. ఎందుకంటే మీ పాత్ర లేకపోతే పబ్లిక్లో కూడా మెసేజ్ వెళ్ళదన్నమాట. 1 yearలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియాతో నాకు అంత టచ్ లేకున్నా, నేను పార్లమెంట్లో దగ్గర 68 days 68 రోజుల పార్లమెంట్లో దగ్గర 60 days 60 రోజులు నా అటెండెన్స్ ఉంది. దాంట్లో దగ్గర 60 questions అనుకుంటే 60 ప్రశ్నలు వేశాను. అంటే వివిధ టాపిక్ల పైన. టాపిక్లు చాలా వేరీడ్ ఉన్నాయి. మినిస్టర్ వచ్చిందిలేండి. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, యూజీ పీజీ సీట్స్ ఇన్ మెడికల్ కాలేజెస్, నర్సింగ్ సెక్టర్ మీద క్వశ్చన్స్ అడిగాను. ఎనీమియా కేసెస్ అంటే అక్కడ సికిల్ సెల్ డిజీజు, తర్వాత థాలసీమియా డిజీజెస్ దగ్గర 4.5% మన ప్రపంచంలోనే ఉంది. ఇక్కడ పెద్ద ఇష్యూ ఖమ్మంలో అన్నిటికంటే ఎక్కువ హెల్త్ ఇష్యూ థాలసీమియా, సికిల్ సెల్ ఇష్యూ అనమాట. దాని గురించి కూడా లేవనెత్తాను. స్నేక్ బైట్స్ అక్కడ దగ్గర మన దగ్గర ఖమ్మంలో కూడా స్నేక్ బైట్స్ చాలా ఇన్సిడెంట్స్ హై ఉన్నాయి. దాని గురించి లేవనెత్తాను. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కన్సల్టేటివ్ కమిటీలో కూడా నేనే ఉన్నాను అందులో. దాంట్లో మన స్టేట్ గవర్నమెంట్కి ఉన్న ప్రాబ్లమ్స్, సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న ప్రాబ్లమ్స్, దాని గురించి కూడా బాగా చర్చ జరిగిందనమాట. అలా ఎడ్యుకేషన్ మంత్రి గారితోనే చర్చ జరిగింది, ఎందుకంటే ఆ కమిటీలో కూడా ఉన్నానన్నమాట. లేబర్ ఎంప్లాయ్మెంట్ మీద, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఫార్మర్ వెల్ఫేర్ దగ్గర 4 మీటింగ్లు అయింది అగ్రికల్చర్ మంత్రివర్యులతో. రైల్వేస్తో చాలా చర్చలు జరిగినాయి. అది మీకు చెప్తాను విశదంగా. మాకు ప్రాబ్లమ్స్ ఉన్న ఖమ్మం జిల్లాకు ఉన్న ప్రాబ్లమ్స్ గురించి నేను చెప్తాను. ఇట్లాగే మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ వెల్ఫేర్, ఈ లిస్టు నేను మీకు ఇస్తాను తర్వాత క్వశ్చన్స్. ఈ జిల్లాలో మనకు 3 మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, పాత కాంగ్రెస్ వర్గం ఉంది, కొత్త వర్గం ఉంది, వచ్చిన వర్గం ఉంది. అందరితో నేను పూర్తి స్థాయిగా కలిసి పనిచేస్తున్నానండి. నాకు వారికి ఏ విభేదాలు లేవు. మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి కానివ్వండి, పెద్దలు తుమ్మల కానివ్వండి, పొంగులేటి శ్రీనివాస్ కానివ్వండి. ఇంకా మీరు అడిగితే నేను ఎక్కువ తుమ్మల గారితోనే తిరుగుతున్నాను ఈ మధ్యన ప్రోగ్రామ్స్లో. అంటే విభేదాలు ఏం లేవు, కానీ పొంగులేటి గారి మీటింగ్స్, వాళ్ళ ప్రోగ్రామ్స్తోనే నా డేటు కలుస్తలేదన్నమాట.
విభేదాలు ఏమి లేవు. అందుకొరకు మీకు తెలియపరిచేది ఏంటంటే నాకు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఏ విధానికి విభేదాలు ఏమి లేవు. అందరితో కలిసి తిరుగుతున్నాం. దుర్గాప్రసాద్ గారు కూడా అటుపక్క రాయల నాగేశ్వరరావు గారితో మాకే ప్రాబ్లమ్స్ లేదు. అందుకొరకు స్పష్టంగా ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే అందరితో కలిసి పనిచేస్తున్నాను. వారి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే సెంటర్ కూడా తీసుకెళ్తున్నాను అన్నమాట. అంటే ఏమి డౌట్ ఉండకూడదు మీ దగ్గర. ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు అది దానికి పరిష్కారం ఏంటంటే వేరే హాస్పిటల్ చేసి ఇక్కడ దీన్ని మెడికల్ కాలేజ్ ఇక్కడ మెడికల్ కాలేజ్ వేరే చేసి ఈ హాస్పిటల్ను అలాగే ఉంచి దీన్ని ఇంప్రూవ్ చేస్తే అయిపోయేది. అప్పుడు ఈ ప్రాబ్లం రాకపోవు. ఎందుకంటే ఇప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలనేది మన మంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ డిస్కస్ చేసి ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలనేది నిర్ణయం తీసుకుంటాం అన్నమాట. ఇక టూరిజం గురించి మాట్లాడితే మన జూపల్లి గారిని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీనికి బుద్ధి స్తూపాకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అడగటానికి అప్పుడు నేను అక్కడ మంత్రివర్యుల దగ్గరికి కూడా 2-3 సార్లు పోవడం అయింది. మొత్తం టూరిజం సర్కిట్ చేసి ఇవ్వండి, దాని గురించి ప్లాన్ చేస్తామని చెప్పారు. నిన్ననే మన కలెక్టర్ గారితో మాట్లాడుతుంటే పులిగుండాల దగ్గర 200 స్క్వేర్ కిలోమీటర్స్ అడిగి ఉందన్నమాట. వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేశారు. ఇప్పటివరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు. తిప్పేశ్వర్ అనేది కేవలం 140 స్క్వేర్ కిలోమీటర్స్ మహారాష్ట్రలో టైగర్ శాంక్చురీ ఉంది. ఇక్కడ 200 స్క్వేర్ కిలోమీటర్స్, అది 220 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ చాలా జంతువులు ఉన్నమాట. దీన్ని కూడా నేను మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి దీన్ని ఒక శాంక్చురీగా డిక్లేర్ చేయమనేది నా మనసులో ఉంది. నిన్న కలెక్టర్తో మాట్లాడాను, ఆ కలెక్టర్తో మాట్లాడాను. వీళ్ళు ఏమంటున్నారంటే అది చాలా మంచి ఐడియా సార్, ఇప్పటివరకు ప్రొటెక్ట్ అయిపోయింది, ఇప్పుడు మాత్రం మీరు ప్రొటెక్ట్ చేయకపోతే ఇది కూడా ఉండకుండా పోతుంది. ఎందుకంటే చాలా యానిమల్స్ ఉన్నాయి. కేవలం ఒక టైగర్ లేదు, పెద్ద పులి లేదు, మిగతా యానిమల్స్ అన్నీ ఉన్నాయి. గావురు ఉన్నది, డియర్ ఉన్నది, లెపర్డ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పటివరకు అయితే కాపాడిడ్రు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాపాడింది. దగ్గర 200 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. అది కూడా టేకప్ చేద్దామనేది నిన్ననే డిస్కస్ చేశాను. పిఎం రిలీఫ్ ఫండ్ కింద, సీఎం రిలీఫ్ ఫండ్ కింద దగ్గర ఇప్పటివరకు మా ఆఫీస్ అంటే నా ఆఫీస్ అందరికంటే ఎక్కువ యాక్టివ్గా ఉందన్నమాట. దగ్గర 1000 చెక్స్ ఆల్రెడీ, 950 చెక్స్, 800 చెక్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. రెగ్యులర్గా డైలీ దగ్గర 10, 15, 20, ఒక్కొక్క రోజు 30, 40 వస్తున్నాయి. ఇమీడియట్గా సీఎం ఆఫీస్ నుంచి కూడా చెక్స్ రిలీజ్ అవుతున్నాయి అన్నమాట. ఈ లాయర్ల అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో దాని మీద కూడా మాట్లాడదలుచుకున్నాను. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ఉండే ఏజీతో కూర్చొని, ఎందుకంటే వివిధ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన లాయర్లకి. ఆ అమెండ్మెంట్ బిల్లో కూడా తప్పులు చాలా ఉన్నాయనేది మన రాష్ట్ర లాయర్లు చెప్తున్నారనమాట. దాని గురించి కూడా డిస్కస్ చేయదలుచుకున్నాను. డెఫినెట్గా అది టేకప్ చేసి, ఎందుకంటే ఏజీతో కూర్చొని, అడ్వకేట్ జనరల్ గారితో కూర్చొని నేను ఆ చిన్న ఇష్యూస్ వారితో డిస్కస్ చేసి, ఎందుకంటే నాకు ఆ సబ్జెక్ట్లో అవగాహన లేదు. వారి దగ్గర డీటెయిల్స్ తీసుకొని అది లా మినిస్టర్కి రిప్రజెంట్ చేసి ఏదైనా ఫ్రూట్ఫుల్గా మనకు అవుట్కమ్ వస్తుందని అనుకుంటున్నాను. ఇంకా మిగతా ఇష్యూస్ డెఫినెట్గా నేను మీ అందుబాటులో ఉంటాను. ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టు రెగ్యులర్గా ప్రెస్ వాళ్ళతో, ప్రెస్ మిత్రులతో నేను ఇంటరాక్ట్ చేసి, మీరు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా దగ్గరికి ఎప్పుడైనా తీసుకురాగలరు. ఇక్కడ ఆఫీస్ ఉంది మనది, మీరు తీసుకురండి. ఎప్పుడైనా ఫోన్ చేస్తే మన ప్రెస్ మీట్స్ రెగ్యులర్గా పెడదాం. మీరే ఇవ్వండి, సజెషన్స్ ఇవ్వండి. నాకు 1 year నుంచి మిమ్మల్ని కలలేకపోయినా దానికి నన్ను మన్నించాలని నేను కోరుకుంటున్నాను మీతోని. ఎందుకంటే మీరు నా విక్టరీలో పెద్ద పాత్ర మీది. నేను ఇంత పెద్ద మార్జిన్తో గెలిచానంటే డెఫినెట్గా మీ పాత్ర ఉంది. దానికి మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరందరూ ఇక్కడికి నేను పిలిచినందుకు, వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. ఇప్పుడైనా ఏమైనా క్వశ్చన్స్, చిట్ చాట్ గురించి ఏమైనా క్వశ్చన్స్ అడుగుదామంటే మనం మాట్లాడుకుందాం.